ఎల్బీ నగర్ మెట్రోకు దగ్గరగా వనస్థలపురం మెయిన్ సెంటర్లో మంచి ప్రీమియం అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ ఫ్లోర్కి ఒకటే ఉంటుంది. ఇలాంటి మంచి లొకేషన్లో మంచి వైట్ ఎలివేషన్తోని అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు వనస్థలపురంలోని NGOs కాలనీ బస్టాండ్ వెనకాలనే ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ రోడ్ నెంబర్ 17లో ఉంటుంది. అదేవిధంగా మన అపార్ట్మెంట్కి ఎదురుగా శ్రీ హిందూ కాలేజ్ ఉంటుంది. ఇదే కాకుండా సాగర్ హైవే బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ 8 లైన్ హైవేకు ఆనుకొనున్న ఫనామా గోడౌన్ కమాన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఇక ఈ అపార్ట్మెంట్ యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు G+4 కట్టబడింది. ఫ్లోర్కి ఒకటే 3 BHK ఫ్లాట్ ఉంటుంది. మంచి ప్రీమియం ఫ్లాట్, చాలా అద్భుతంగా ఉంటుంది. 1800 SFTలో 65 UDSతోని 3 BHK చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 260 గజాలలో సౌత్ ఫేస్లో 30 ఫీట్ వైడ్ రోడ్తోని 40x60 డైమెన్షన్స్లో అద్భుతంగా 4 ఫ్లోర్లు కట్టబడింది. సేల్కు మాత్రం మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి ఎలాంటి GST కానీ ఎమ్యూనిటీ ఛార్జింగ్ మాత్రం వేయటం లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్ యొక్క మెయిన్ గేట్ సౌత్కే ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మాత్రం మెయిన్ సింహద్వారము నార్త్కు ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పార్కింగ్లోకి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంపు, ఒక పెద్ద గేట్ ఉంటుంది. విశాలమైన మంచి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో ఫ్లోరింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి గ్రానైట్తోని ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగు, సపరేట్ ట్రాన్స్ఫారం ఉంటుంది. బ్యాకప్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాకప్ బ్యాటరీ కామన్ ఏరియాలో కాకుండా లిఫ్ట్కు అదేవిధంగా ఫ్లోర్ వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా అందమైన 4 మెంబర్ గల ఆటోమేటిక్ లిఫ్ట్ ఉంటుంది. ఎవరి మీటర్ల వరకు పెట్టుకునే విధంగా మీటర్ ప్యానల్ బోర్డు ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి. చూశారు కదా పార్కింగ్ అయితే ఎంత అద్భుతంగా కుదిరిందో. ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్లోర్కి ఒకటే ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ రాగానే మనకు లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ పక్కకు ఆనుకొనే నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఉంటుంది. చూసుకోండి బాల్కనీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మంచి గ్రానైట్తోని అద్భుతమైన మంచి సెక్యూరిటీ పరంగా గ్లాస్ సిస్టమ్తోని పైన ఫాల్ సీలింగ్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ పక్కకే ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. చూసుకోండి డోర్ కూడా మంచి క్వాలిటీ గల డోర్తోని మంచి హార్డ్వేర్తోని ఇందులో మనకు లాక్ సిస్టమ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. లోపల 3 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే చూసుకోండి విశాలమైన లాంగ్ హాల్ ఉంటుంది. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలో ఉన్నాం. ఇంత లుకింగ్గా కనపడడం కారణం ఏంటంటే స్లాబ్ హైట్ 12 ఫీట్లు ఉంటుంది. అందుకే మెయిన్ డోర్ కానీ ప్రతి ఒక్కటి మనకు చాలా అద్భుతంగా కనబడడం జరుగుతుంది. అదేవిధంగా మనం సిట్అవుట్లో చూసుకున్నట్టయితే మనకు మంచి విండో ఉంటుంది. అది కూడా UPVC విండో విత్ గ్రిల్స్తో ఉంటాయి. మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 3 బెడ్రూమ్లు వరుసగా ఉంటాయి. మొదటి బెడ్రూమ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్. లోపల చూసే ముందు దీనికి వాడిన డోర్ చూసుకుంటే ఎంత క్వాలిటీగా వాడడం జరిగిందో మంచి లాక్ సిస్టమ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఎంట్రీ అయినట్టయితే ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇలా ప్లానింగ్ చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. దీంట్లో వాడిన నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ అద్భుతంగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా సిట్అవుట్ ఏరియా
మనకు అదేవిధంగా ఇటు గెస్ట్ బెడ్రూమ్ దీని పక్క కానుకొని ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా డోర్ కూడా బాగుంది. ఇందులో కూడా లాక్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు 6x6 బెడ్ వేసుకొని ఒక 2-3 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేసెస్గా రావడం జరిగింది. మనకు మీరు కబోర్డ్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో. చాలా ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ, డైవర్టర్స్ కానీ, అదేవిధంగా మనకు లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా హిండివేర్ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, విశాలమైన మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఎగ్జాక్ట్లీ దీన్ని పక్క కానుకొనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఎంత విశాలంగా రావడం జరిగిందో. ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే వీళ్ళ ప్లానింగే స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఎంత పెద్ద బెడ్ వేసుకున్నా చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి లైట్ కలర్స్ వాడి 2 ఎక్సలెంట్ చాలా పెద్ద విండోలు కూడా వెంటిలేషన్ పరంగా ఉంటాయి. ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు బాత్రూమ్ అయితే ఎంత పెద్దగా రావడం జరిగిందో. ఇందులో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ కూడా 100% హిండ్వేర్ సంబంధించిన క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, 3 బెడ్రూమ్లు మనకు సిట్అవుట్ ఏరియా చాలా అద్భుతంగా కూడా రావడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. మనకు స్లైడింగ్ డోర్తో పెట్టడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతు కడుక్కునే విధంగా అడొక సింకుని పెట్టేయడం జరిగింది. అడొక వాష్ ఏరియా ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు ఒక 2 కూర్చుండి పూజ చేసుకునే విధంగా మనకు ఈశాన్యంలో ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు ఓపెన్ కిచెన్. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కిచెన్ కానుకొనే మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్న బాగుంటుంది. ఇది మనకు అపార్ట్మెంటు ఫ్రంట్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మంచి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, 3 BHK ఫ్లాటు 1800 SFTలో 65 యూడిఎస్తో చాలా అద్భుతంగా రావడం జరిగింది. అదేవిధంగా టెర్రస్ పైన చూసుకున్నది మంచి ఫ్లోరింగ్తోని 2 పెద్ద వాటర్ ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాటర్ ఉంటుంది. అదేవిధంగా మనకు బోర్ వాటర్ ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మనకు చాలా అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయలో మాయక మనవి. చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రేట్ వచ్చేసి మనకు 1,20,00,000 చెప్తున్నారు. 1 CR 20 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటుంది. మంచి లొకేషన్లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లోర్కి ఒకటే ప్లాటు 3 BHK ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.